వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీగణనాథ నిను మదిని తలతుమయ్యా, విద్యాబుద్ధులనీయగ సదా నిను కొలుతుమయ్యా. విఘ్ననాయకుడవీవని సర్వజనులు సన్నుతింప, సర్వ విజయములను వసగుము విఘ్నరాజా. మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. బంగారు భూమికి జేజేలు. పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధెంతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం అందుకే అందుకే జనగణమన జయ హే జనగణమన జనయిత్రీ నా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి యశస్సుకే హిమాలయం ఉషస్సులై మరోతరం స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి వందే మాతరం వందే వందే మాతరం
శివమెత్తిన రుద్రులై మరెందరో ప్రళయించిన శక్తులై ఎందరో శివమెత్తిన రుద్రులై మరెందరో ప్రళయించిన శక్తులై ఉడుకెత్తిన నెత్తురులో ఉప్పెన సృష్టిస్తే పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే కొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే ఉజ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్షణీది కాదా వందే గణమణ జనయిత్రీ నా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి స్వర్గమై వర్ధిల్లిన భూమిని పరస్వార్థమై మనిషి దోచుకుంటే స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే కడుపు తీపి కర్థం కన్నీటి శోకమా తల్లి కొడుకు బంధం తల కొరివి కోసమా కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు ఉక్కుపాల రుణమెప్పుడు బుక్కిపాలు కాదు చేయి కలిపి వస్తున్నా చైతన్యం కోసం బాధ తిరిగి వస్తున్నా భావితరం కోసం ఆ రామరాజ్య భూమికి సంరక్షణ విధి కోసం వందే మాతరం వందే గణమణ జనయిత్రీ మా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ మా పుణ్యభూమి యశస్సుకే హిమాలయం ఉషస్సునై మరోతరం స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన ఈ భూమి వందే మాతరం వందే వందే మాతరం దేశమంటే దేశమంటే మతం కాదు గతం కాదు అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. జనన జనన తరన తనన జనన జనన తరన తనన జనన తానన తరన తానన తనన నానా. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే దేశమంటే మనుషులోయ్. దేశమంటే దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్,
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. జనన జనన తరన తనన జనన జనన తరన తనన జనన తానన తరన తానన తనన నానా. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో ఈ అందనాలు. నిత్యమై నిఖిలమై నిలిచి ఉంచేదాకా మా తెలుగు తల్లికి మల్లె పూదండ,
మా కన్న తల్లికి మంగళారతులు. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ ప్రతిభక్తి, తిమ్మర సుధీయుక్తి. అందరూ కూడా మనం లైబ్రరీని పునరుద్ధరణ జరిగేటప్పుడు అందరూ కూడా మన యొక్క ఎలా ఉంది దాని రూపురేఖలు అనేది ఫోటోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలే ఇప్పుడు మనం అందరం వీక్షిస్తుండడం జరుగుతుంది. మలిపిది శ్రీ నాగవీయ సార్, పండా నాగదివ్య, పండా నారాయణ తేజశ్రీ ఆధ్వర్యంలో వీడియోని ఈ వీడియోని మన గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూపు. ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్టింగ్ జరుగుతుంది. తదుపరి మన వాళ్ళందరూ కూడా వీక్షించవచ్చు. మన ఊరు మన ప్రగతిలో మన యువజన సంఘం గ్రూప్ లో అన్నిట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కోసం ఏమైతే కార్యక్రమాలు మనం తలపిస్తామో ముందు ముందు వాళ్ళ అనుభవాలు మనకి స్ఫూర్తిగా ఉంటాయి. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఎంతో ఉపయోగపడతాయి. సో వాళ్ళ అనుభవాలని మనం విందాం. ఇప్పుడు గ్రామ పెద్దల్ని ఆహ్వానించడం జరుగుతుంది. గొల్లపూడి ప్రకాష్ రావు గారిని వేదిక మీద ఆశీర్వదించగా కోరుచున్నాను. గ్రంథాలయ పునరుద్ధరణ మహోత్సవం 10/5/2025 శనివారం. ఈరోజు మన గ్రామద్వయ చరిత్రలో ఒక మంచి రోజు. 365 రోజులకు రాజు ఈరోజు. మన ప్రజలు ఆహ్లాదకర దృశ్యాన్ని తిలకించిన రోజు. మన ప్రజల మనస్సులు ఆనందంతో పులకించిన రోజు. ఈరోజు గ్రంథాలయ పునరుద్ధరణ జరుగుతున్న రోజు. ఈరోజు గ్రామ యువశక్తి వికాసం పొందుతున్న రోజు. ఈరోజు ఈ సభకు వచ్చిన గ్రామ జనులకు మనపూర్వక నమస్కారాలు. యువ కేంద్రానికి సోపగచ్చిన యువజనులకు ప్రేమపూర్వక పురస్కారాలు. గ్రామ వికాస సమితి కార్యనిర్వాహక సభ్యులకు స్వాగతం. గ్రామం అభ్యుదయ మార్గంలో నడవాలని మా అభిమతం. మన ఊరు ఒకానొక పల్లెటూరు. తెల్లబాడు మన ఊరి పేరు. మన పక్క ఊరు కూడా మనదే, దొడ్డవరం ఆ ఊరి పేరు. తెల్లబాడు నేల తీరును బట్టి వచ్చింది ఒక ఊరి పేరు. దొడ్డారెడ్డి పేరు వలన వచ్చింది దొడ్డవరం ఊరి పేరు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట మా ఊరు. ఒకప్పుడు కష్టజీవులకు గండికోట మా ఊరు. 100 ఎకరాలు కలిగినట్టు భూస్వాములు తక్కువ, ఉన్న భూమిని సేద్యం చేసుకునే శ్రమజీవులు ఎక్కువ. పురోగామి భావాలకు మారుపేరు తెల్లబాడు యువత. ఆ యువతను నోరారా నుతించింది గ్రామద్వయ జనత. ఈ 2 గ్రామాలను జంట గ్రామాలు అనవచ్చు. ఈ 2 గ్రామాలు మాకు ఎంతో కీర్తిని తెచ్చు. ఈ 2 గ్రామాలు నాకు నా 2 కళ్ళు. తలుచుకుంటే పొంగిపోతుంది నాకు ఒళ్ళు. మా 2 గ్రామాలకు పంచాయతీ ఒకటే. మా 2 గ్రామాలకు ప్రెసిడెంట్ ఒకటే. మా 2 గ్రామాల మధ్య పొలిమేర లేదు. మా ఊరు గ్రామాల జనం ప్రేమకు మేర లేదు. దాదాపు 25 ఏళ్ళు కమ్యూనిస్టులదే గ్రామాధికారం. అటు పిమ్మట గ్రామం తెలుగుదేశంపై చూపింది మమకారం. రామకృష్ణయ్య ప్రెసిడెంట్గా ఉన్నాడు సుదీర్ఘకాలం. ఆ రికార్డు చెరిగిపోదు, ఎదురు చూసినా ఎంతో కాలం. దశాబ్దాలుగా స్వగ్రామాలకు దూరంగా ఉన్నాం మేము.
అందుకే మా జంట గ్రామాలను ఎంతో ప్రేమిస్తాం మేము. తప్పనిసరి పరప్రాంతం వెళ్ళిన వారికి మాత్రం తప్పనిసరిగా మనస్సులో మొదలవుతుంది తమ ప్రాంతం. ఈ భావాలు కావు నా ఒక్కరి మనసులో మెదిలిన భావాలు. సొంతూరుకు దూరమైన అందరి మనసులో కదిలిన భావాలు. పండుగకు పని మీదనో మన ఊరికి వస్తున్నప్పుడు, ప్రయాణంలో మా కారు మన ప్రాంతాన్ని చేరుతున్నప్పుడు, గుండ్లకమ్మ దాటగానే, కారు మలుపు తిరగగానే పైరగాలి వీచినట్లు, చెరుకు రసం తాగినట్లు, వెన్నెలలో తేలినట్లు, పూలతోట చేరినట్లు మనసంతా మురిసిపోవు, హృదయంతో పొంగిపోవు. వెలంపల్లి మల్లవరం దాటగానే చెప్పలేని సంతోషం. కొత్త చెరువు నల్ల చెరువు చేరగానే ఓపలేని ఆనందం. పల్లె చేరగానే దిశానిర్దేశం చేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వాగతిస్తాడు. ఊరి మధ్యలో చేయి ముందుకు చాచి జాతిని ముందుకు నడిపిస్తూ ఆంధ్ర జననాయకుడు నందమూరి అభయమిస్తాడు. ఇప్పుడు మన గ్రామ సంబంధ విశేషాలను వివరిస్తాను. ఇప్పుడు మన గ్రామం పొందిన లాభ నష్టాలను వివరిస్తాను. యువశక్తి వలన కొన్ని కార్యక్రమాలు అయ్యాయి సఫలం. పరిమితుల వలన కొన్ని కార్యక్రమాలు అయ్యాయి విఫలం. మన గ్రామానికి మణిమకుటంగా వెలిగింది చెక్ డ్యాం. మన గ్రామాలకు లోకంలో కలిగింది గొప్ప ఫేమ్. మన గ్రామాలకు ఒకప్పుడు చెక్ డ్యాం వరంగా వచ్చింది. ఇద్దరి నిరంతర కృషి వలన చెక్ డ్యాం సౌకర్యం వచ్చింది. పరుచూరి నరసింహారావు వారిద్దరిలో ఒకరు, వ్యవసాయ శాస్త్రజ్ఞుడు చలిచమ పిచ్చయ్య మరి ఒకడు. నా దృష్టిలో వీరిద్దరూ కృష్ణార్జునులు. ఊరి కోసం పక్కన పెట్టారు స్వార్జనలు. ఈ ఇద్దరికి సహకరించారు గ్రామంలో కొందరు. లాభపడ్డారు డ్యాం పరిధిలో పొలాల వారందరూ. మన ప్రజలకు ఈ వైభవం అంతా కొంతకాలమే. మన ప్రజలకు ఆ తర్వాతంతా గడ్డు కాలమే. అయినా ఇప్పటికీ వారు పట్టువదలని విక్రమార్కులు కాలువలని చెరువులని పొందుతున్నారు మంచి మార్కులు. ఉన్న ఊరిలో ఉపాధి లేని వారు తప్పక పరప్రాంతాలకు వెళతారు. ఉన్న ఊరిలో వృద్ధులు మిగులుతారు. ఆ వృద్ధులకు ఎవరాధారం అవుతారు? మేమంటూ ముందుకు వచ్చారు కొందరు. ఆ సేవను మెచ్చుకున్నారు అందరూ. కానీ అది 3 నాళ్ల ముచ్చటైపోయింది. వృద్ధుల ఆశలు ఆవిరైపోయాయి. ఆడవాళ్ళు మీకు జోహారులు అన్నట్లు సాగింది అన్నదానం. అబలలు మీరు అబలలే అన్నట్లు ఆగింది అన్నదానం. రామాలయ విస్తరణ కార్యక్రమానికి పూనుకున్నారు. ఏమైందో ఏమో ఆ పుణ్యకార్యాన్ని మానుకున్నారు. ఏ ప్రతీప శక్తి కారణమైందో రామకార్యం ఆగేటందుకు, ఏ రామదండు కదిలి రావాలో రామకార్యం సాగేటందుకు. 2 తరాల క్రితమే మా వారిచ్చారు విద్యకు ప్రాధాన్యం. ఊరు పల్లె తమ పిల్లలను బాగా చదివించి అయింది ధన్యం. విద్యార్థులు గ్రామంలో గ్రంథాలయం పెట్టాలనుకున్నారు. పరస్పరం తోడ్పాటుతో గ్రంథాలయ భవనం నిర్మించుకున్నారు. అంటారేమో యువకులు నిర్మించిన గ్రంథాలయం చిన్నదని. అంటారండి విద్యార్థులు చూపెట్టిన పట్టుదల మిన్నయని. మా గ్రామ యువశక్తికి ప్రత్యేక లైబ్రరీ బిల్డింగ్, మా గ్రామ యువకీర్తికి పతాక లైబ్రరీ బిల్డింగ్. పత్రికలతో గ్రంథాలతో లైబ్రరీ కళకళలాడింది. యువకులు ఉద్యోగం వచ్చి వెళ్ళగానే లైబ్రరీ వెలవెలబోయింది. జంట గ్రామాలలో ఆరంభమై ఆగిన సత్కార్యాలు 4. ఈ సత్కార్యాలు మళ్ళీ ఆరంభం కావాలి మన ప్రజల మేలుకు. 5 ఏళ్లు నీళ్లలో నానిపోయింది రాజధాని కేంద్రం అమరావతి. కొన్నేళ్లు చెట్టుమొలిచి నెర్రెలిచ్చింది మన యువ కేంద్రం. అమరావతికి గోచరిస్తున్నది సముజ్వల భవిష్యత్తు. మన గ్రంథాలయానికి తప్పక ఉంటుంది తగు భవిష్యత్తు. కాలం కలిసి రాకపోగా యువత మౌనం వహించింది. సమయానికై వేచి చూస్తూ యువత బాధను సహించింది. కాలం కలిసి వచ్చింది. పరిస్థితులు అనుకూలించాయి.
పెద్దల భావాలు పిన్నల భావాలు అనుకూలించాయి. శిథిలమైన లైబ్రరీ బిల్డింగ్కు వెల్డింగ్ జరిగింది. పలు రంగుల హంగులతో లైబ్రరీ వెలిగింది. వాడుబడి నిరుపయోగంగా ఉన్న గ్రామ యువ కేంద్రం బాగుపడి సర్వోపయోగం అయింది ప్రేమ పాత్రం. ప్రజలకు కాలజ్ఞానం బోధించిన బ్రహ్మంగారి గుడి ప్రక్కనే లోకజ్ఞానం కలిగించే గ్రంథాల ఒడి. మన గ్రంథాలయ విజ్ఞాన సేవ సాగాలి నిరంతరం. సక్రమ వినియోగంతో ముందుకు సాగాలి యువతరం. గ్రామాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న పెద్దలకు అభినందనలు. గ్రామాభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్న పిన్నలకు ఆశీర్వాద చందనాలు. మన జంట గ్రామాలు లోకంలో పొందాలని గొప్ప పేరు అర్పిస్తున్నాను. శుభాకాంక్ష పంక్తులు 116 వల్లపూడి ప్రకాశరావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అనుభవాలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. మీరు ఆ విలేజ్ ఆ గుళకమ్మ దాడిన తర్వాత ఆ గాలి వాసన వచ్చిన అటువంటి ఆనందం, ఆ సంతోషం ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము మా మనస్ఫూర్తిగా మేము కూడా పొందుతూ ఉన్నాం. అటువంటి అన్నీ కూడా మనందరికి కూడా ప్రేమాభిమానాలు, అనుభవాలు, ప్రత్యేకమైన గుర్తింపు అవన్నీ కూడా మనం మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనుభవించుంటాం. ఆ విధంగా ముందుకెళ్ళాలని ఆ స్ఫూర్తిని తీసుకొని మనం గ్రామాన్ని ప్రేమించి అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ ప్రజెంట్ పరుచూరు గోపాలకృష్ణ గారిని ఆయన యొక్క అనుభవాల్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఒక ఎకరం ఏర్పాటు చేయండి. ఇప్పుడు ప్రైవేట్గా ఒక శ్మశానం వాడుకుంటున్నాం, అది సరైనది కాదు. ఆ దాతలు ఇచ్చే పని అయితే శ్మశానం కట్టడానికి దాతలు రెడీగా ఉండాలి. పోతే చెరువు దగ్గర కూడా పెద్దబాయి దగ్గర కూడా మనం ఏం చేస్తున్నామంటే కిండాలు ఎక్కడ కడుతున్నాం, రోడ్డు మీద కడుతున్నాం. ఆ రోడ్డు మీద పెట్టకుండా పెద్దబాయి దగ్గర ఒక షెడ్ ఏర్పాటు చేసి ఒక బోర్ వేసేస్తుంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. గాజు ఫోటో తీసుకునేది కూడా అక్కడ చేసుకోవచ్చు. ఏం చేద్దామనే తర్వాత మీ అనుభవాలు ఊరి నుంచి చెప్పండి. చేయాల్సిన ఊరికి సంబంధించిన ఈ రెండు నేను అడిగేది. పాత మీరు చిన్నప్పటి నుంచి మీ అనుభవాలు ఊరితో చెప్పండి. అవన్నీ మాకు తెలియదు. నా పాత్ర ఏం లేదు, నేనంతా బయటనే ఉండవచ్చు. మా పాత్ర శ్మశానం గురించి ఆలోచన మీ యొక్క ఆశయం ఏదైతే ఉందో మంచి జరగాలని మన యొక్క మీరు ఏదైతే కోరుకున్నారో తప్పనిసరిగా మన గ్రామ వికాస సమితి సభ్యులందరూ కూడా యువజన కేంద్రం సభ్యులందరూ కూడా ఆలోచించి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్తామని అనుకుంటున్నాను. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మన గ్రామానికి చెందిన ఎంతో కాలం సుదీర్ఘకాలం మన గ్రామంలో టీచర్గా పనిచేసి మన యొక్క గ్రామానికి హెడ్ మాస్టర్గా పనిచేసి మా అందరికి కూడా విద్యాబుద్ధులు నేర్పించిన మన సీతారామయ్య ప్రొఫెసర్ గారిని ఆయన యొక్క అనుభవాలను తెలియజేసిందిగా కోరుచున్నాను. గ్రామ వికాస సమితి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయం పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి, గ్రామస్తులకి అందరికీ, మీరందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోతే గ్రంథాలయాలు అనేటువంటి విజ్ఞాన కేంద్రాలు, ప్రస్తుతం గ్రంథాలయాలంటే ఆధునిక దేవాలయాలు. దేవాలయం ఎంత ముఖ్యమో గ్రామానికి గ్రంథాలయం కూడా అంతే ముఖ్యం. అవి విజ్ఞాన కేంద్రాలు. గ్రంథాలయాల్లో రకరకాల బుక్స్ ఉంటాయి. కథలు కానీ, చరిత్రలు కానీ, పురాణాలు, ఇతిహాసాలు, నాటికలు, రకరకాలైనటువంటి అనువాదాలు, జీవిత చరిత్ర తెలుసుకోదగ్గట్టు అనుకుంటే గ్రంథాలయానికి పోయి తనకు కావాల్సినటువంటి ఆ పుస్తకం తీసుకొని అది చదువుకోవచ్చు, మరలా అక్కడే ఇచ్చి రావచ్చు. లేదంటే ఇంటికి తీసుకుపోయి మరోజు తెచ్చేట్టుగా అక్కడ సంతకం పెట్టి తీసుకుపోవచ్చు. అట్లా అందువల్ల విజ్ఞాన గనులై
ఇట్లా ఈ గ్రంథాలయాలు ఏర్పడటానికి గత శతాబ్దంలో ప్రారంభంలో అనేక ఉద్యమాలు ఏర్పడ్డాయి, గ్రంథాలయ ఉద్యమాలు సాగినాయి. ప్రతి ఊరు గ్రంథాలయం పెట్టాలా, ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో సంఘ సంస్కర్తలు అయితేనేమి, లేకపోతే ప్రజల యొక్క బాగోరేవాళ్ళు అయితేనేమి, వాళ్ళు ఒక ఉద్యమంలాగా ఏర్పడి ఊరూరు గ్రంథాలయం పెట్టారు. చాలా ఊళ్ళలో పెట్టారు. ఎక్కువగా కొంచెం జనాభా ఎక్కువగా ఉండే ఊళ్ళలో వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే 2 గదులు ఉండేటువంటి ఒక ఇల్లు కానీ లేకపోతే బిల్డింగ్ కానీ ఎవరైనా దానం చేసే పని అయితే ప్రభుత్వం వారు ఆ ఊళ్ళో గ్రంథాలయం పెట్టేవాళ్ళు. ఒక గ్రంథపాలకుడిని కొన్ని పుస్తకాలని వాటిని అన్నింటినీ అక్కడ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక గదిలోనేమో ఈ బుక్స్ పెట్టుకునేడానికి లైబ్రరీలు, ఇది అల్మారాలు, గ్రంథపాలకుడు కూర్చోడానికి ఒక టేబుల్ కుర్చీ, ఇంకో గదిలోనేమో ఒక టేబుల్ చుట్టూరు కుర్చీలు అందరూ చదువుకోవడానికి కూర్చోడానికి. ఈ గ్రంథాలయానికి దినపత్రికలు 4-3 రకాలటువంటి దినపత్రికలు లేకపోతే మాసపత్రికలు అటువంటివి కూడా తెప్పించేవాళ్ళు, అక్కడ పెట్టేవాళ్ళు. యువకులందరూ వచ్చేదను, యువకులైన పెద్దవాళ్ళైనా వచ్చేదను ఇక్కడ చదువుకొని పోయేవాళ్ళు. అట్లా ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయాలు చాలా ఊళ్ళలో ఉన్నాయి. మనకి మన జిల్లాలో పెద్ద గ్రంథాలయం వేటపాలెంలో ఉంది. మీకు ఏ పుస్తకం కావాలన్నా వేటపాలెం పోతే ఆ గ్రంథాలయంలో దొరుకుతుంది. అంత పెద్ద గ్రంథాలయం అది. మనకి ఒంగోలులో జిల్లా గ్రంథాలయం ఉంది, అంత బాగలేదు. దాంట్లో అసలు బుక్స్ లేవు. ఉన్నటువంటివి కూడా జీర్ణావస్థలు ఉన్నాయి. వాటిపైన పేర్లు ఉండవు, పుస్తకాలకు అట్టలు ఉండవు, వెనకాల నెంబర్లు ఉండవు, ఏదో అస్తవ్యస్తంగా ఉంది. అట్లా కొన్ని గ్రంథాలయాలు శిథిలావస్థకు పోని. కానీ గ్రామాల్లో కొన్ని గ్రంథాలయాలు బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్రంథపాలకుడి దగ్గర 2 పుస్తకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి స్టాక్ రిజిస్టర్. స్టాక్ రిజిస్టర్ అంటే ఈ గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, స్టాకు నవలు ఏమున్నాయి, మామూలుగా లేకపోతే జీవిత చరిత్రలు ఏమున్నాయి, అనువాదాలు ఏమున్నాయి, భారతమా రామాయణమా ఉంటాయి. ఇంకో పుస్తకం ఏంటంటే చదవడానికి వచ్చిన వాళ్ళు సంతకం పెట్టేదను తీసుకుపోయి 4 రోజుల తర్వాత చదివి మళ్ళీ తెచ్చేదానికి. ఇక్కడ నాకు ఫలానా పుస్తకం నాకు పుట్టింది, నేను మళ్ళీ ఇది రోజు తెచ్చిస్తాను. అయితే ఈ తర్వాత కాలక్రమంలో వీళ్ళు సక్రమంగా ఇవ్వటంలా, అందుకని కొంత ఫీజు 200-300 గ్రంథాలయం అకౌంట్లో జమ కట్టేదను ఈ పుస్తకాలు చేసుకుపోతుండేది, మరలా తెచ్చిస్తుండేది, మళ్ళీ కొత్త పుస్తకాలు చేసుకుపోతుండేది. ఇట్లా ఈ 2 రకాల బుక్స్ ఉంటాయి ఆయన దగ్గర. అయితే ఈ లైబ్రరీన్ అనేటువంటి వాడు అతను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పుస్తకం కావాలన్నా వాటికి నెంబర్లు ఉంటాయి. ఫలానా బుక్ అంటే నిమిషంలో పోయి ఆ ట్రాక్ దాంట్లో నుంచి తీసుకొచ్చేటువంటి అనుభవం ఉండాలా. ఈ మధ్య వాళ్ళందరూ కూడా బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళని వేస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇట్లా గ్రంథాలయాలు చాలా గ్రామాల్లో ఏర్పడ్డాయి. అయితే మన గ్రామంలో మన గ్రామ వికాస సమితి వాళ్ళు వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రంథాలయం ఇది. నేను చెప్పేది ఇప్పుడు ఈ గ్రంథాలయం కన్నా ముందు ఇక్కడ ఈ గ్రంథాలయానికి ముందు భాగంలోనూ పశువుల ఆసుపత్రికి ముందు భాగంలోనూ ఇసుక దోళి ఉండేది. ఇసుక సదరంగా పరిస్థితి ఉండేది. లక్నోనో లేకపోతే మద్రాసనో ఎక్కడెక్కడో చదువుతుండేవాళ్ళు. వాళ్ళందరూ సెలవులకి వచ్చేదను సాయంకాలం పూట ఈ ఇసుకలో అందరూ కూర్చునేవాళ్ళు. ఎక్కడెక్కడి ఇప్పుడు విద్యార్థుల రాబోయే యువతరానికి కూడా కొంత వొకేషనల్ గైడెన్స్ కానీ చదువుకోవడానికి అవసరమైనటువంటి విజ్ఞానం కానీ ఏ యూనివర్సిటీలో మనకు సీట్లు దొరుకుతాయి, ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు చదువుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది,
అనేటువంటి గైడెన్స్ అవసరం. అందుకని సీనియర్స్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళందరూ వచ్చేదను ఇదిగో మన వాళ్ళందరూ ఎక్కువగా మిగతా గ్రామాలందరూ దగ్గర చదువుకునే వాళ్ళే. దగ్గర అంటే ఏ విశాఖపట్నం లేకపోతే ఇక్కడ ఒంగోలు మరి బెనారస్ హిందూ యూనివర్సిటీ అని లేకపోతే కల్నాలని ఏదో అక్కడక్కడ అలహాబాద్ అను అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్పుకుంటుండేవాళ్ళు. మిగతా వాళ్ళు వినేవాళ్ళు. నేను వచ్చినప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని కాసేపు సాయంకాలం పూట. ఎక్కడెక్కడ అంతే మంచి విషయాలు. అలానా యూనివర్సిటీ ఇది ఎట్లా దీనికి ఈ కోర్సు ఉంది, ఈ కోర్సు ఉంది, ఇది చదువుకుంటే మంచి అవకాశం. మిగతా వాళ్ళలో అటు ఒకరికొకరు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, ఎవరి పాటు పాడే. కానీ మన గ్రామంలో అటువంటి ఒద్దిక ఐక్యత అవన్నీ ఉండేది. సరే కాలక్రమేణా అందరూ గ్రామ వికాస సమితిలాగా ఏర్పడటం, గ్రంథాలయం ఏర్పాటు చేయటం, గ్రామంలో మంచి పనులు చేయటం ఇటువంటిది క్రమేణా వృద్ధి చేశారు. దాంట్లోనే మనం వాళ్ళు చెప్పినట్టుగా ముఖ్యమైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి గ్రామానికి అనేటువంటి అభిలాష యూత్లో వచ్చింది. రహదారులు ఏర్పాటు చేయటమా, లేకపోతే డ్రింకింగ్ వాటరా, రైతులు పంటలు పండించుకుంటారు, వృద్ధి చెందుతారనే ఉద్దేశంతో కష్టపడి అటువంటిది ఏర్పాటు చేశారు. సంతోషం. నరసింహారావు గారు కానీ పిచ్చి గారు కానీ దానికి పెద్ద పిచ్చి కూడా కొంత సహాయం నిలబడ్డాడు. మిగతా గ్రామస్తులందరూ కూడా ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేశారు. అందరూ ఏర్పాటు చేశారు. కొంతకాలం దాన్ని పండించుకున్నారు, బాగానే అనుభవించారు. కానీ ఎందువలన దురదృష్టవశాత్తు అది మూలబడిపోయింది. అటువంటి దాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవటం, మన గ్రంథాలయాన్ని ఏ రకంగా అయితే అది మనకి ఇంకా ఏమేం కావాలంటే నలుగురు కలిసి అటువంటి చేసుకోవటం అనేది చాలా మంచి పని. ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రామ వికాస సమితి వాళ్ళకి నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, నేను కాలం ఎక్కువగా వీటికి తీసుకోను. ఒక చిన్న విజ్ఞప్తి. మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మనకి గోదావరి నీళ్లు బనకచెర్ల, పోలవరం ఉంటూ బనకచెర్ల హై లెవెల్ కెనాల్ ఇవ్వాలనేది, నీరంతా కూడా గోదావరి నుంచి కావేరీ వరకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంది. అది సక్సెస్ఫుల్గా కూడా చేయగలుగుతారనేటటువంటి మనకి నమ్మకం కలుగుతుంది. అటువంటి కెనాల్ పైకి పోతుంది కాబట్టి దాన్ని కిందకి మన గ్రామాల మీదుగా, మనకి సముద్రం దగ్గరలో ఉంది, సముద్రం కలిపోయేట్టుగా తీయించుకోగలిగితే ఆ నీరు మనకు కూడా వచ్చి మన పొలాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి అనేది అప్పుడు రైతుల యొక్క భవిష్యత్తు, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. పూర్వం సాగర్ నీళ్ళే వచ్చేది. అప్పుడు ఈ టొబాకో కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే రైతులు పెట్టినట్టుగా ఒక అప్లికేషన్ పెట్టారు. అయ్యా మాకు నీళ్ళు వద్దు, మేము టొబాకో వేసుకుంటాము, మాకు అదే ఆదాయంగా ఉంది, మాకు నీళ్ళు వద్దని వాళ్ళే కంపెనీల వాళ్ళే ఒక అప్లికేషన్ పెట్టి చేస్తే మన ఊరు దాకా కాలువ వచ్చి ఆగిపోయింది. మీకు అందరికి గుర్తే, మనకి పొలాల్లోకి వచ్చి కాలువ ఆగిపోయింది. లేకపోతే ఇది కరవారి మేజరు, కరవారి దాకా పైకి సముద్రం దాకా ఉండే కాలువ. అట్లా కాకుండా ఇప్పుడు మనము, ఎందుకంటే అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏర్పాటు చేసి మా పొలాలకు కూడా. మన దురదృష్టం ఏంటంటే ఈ మల్లవరం ప్రాజెక్ట్ భూమికి ఈ సముద్ర మట్టానికి, అందువల్ల మనకు ఆ నీరు ఎక్కదు. పైన కట్టినట్టయితే మనకు నీరు వచ్చేది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ పని ఇక్కడ అయిపోయింది కాబట్టి ఏం చేయలేం కనుక ఆ నీరు ఊట వస్తుంది, సైట్లు కాకుండా పోతుంది. ఇట్లా 400-500 ఎకరాలు మన ఊరు భూములన్నీ కూడా ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ వల్ల నష్టపోయాం మనం. కాబట్టి ఇట్లా మాకు నష్టం జరిగిందండి, మీరు పైనుంచి మాకు కాలువల ద్వారా నీరు ఇస్తే అది మా రైతులు కూడా మనకే కాదు, కింద 2-3 గ్రామాలకి, ఆ కింద వాళ్ళకి గుళ్ళకమ్మ నీళ్ళు పోతాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. మన కింద గ్రామాల వరకు సాగునీరు ఏర్పాటు చేసుకోగలిగితే మన గ్రామాలు కూడా సస్యశ్యామలం అయిపోతాయి. అందువల్ల అటువంటి దానికి ఏదన్నా ప్రయత్నం చేసి ఎవరైనా అడుగుదాం పెద్దవాళ్ళని,
లేకపోతే చీఫ్ ఇంజనీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమండి ఇట్లా వస్తుంది కదా, అది మాకు కూడా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే మీకు సహాయం చేసి పెట్టండి, మమ్మల్ని ఏం చేయమంటారు, మమ్మల్ని ఎవరిని అప్రోచ్ కామంటారు, ఎవరి దగ్గర అప్లికేషన్ పెట్టుకోమంటారు, ఏం చేయాలా అని వాళ్ళని కనుక్కొని మనం కూడా అటువంటి కార్యక్రమం చేస్తే బాగా ఉంటుంది అనేది. ఎందుకంటే గ్రామంలో యువకులందరూ బయటికి వెళ్ళిపోయారు, ఉందంతా పెద్దోళ్ళు, వాళ్ళ కష్టం చేసుకునే పరిస్థితులు లేదు. అందరూ పూర్వం అయితే పని చేసుకునేవాళ్ళు, ఏదో వ్యవసాయాలు చేసుకుంటునేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. అయితే ఈ గత ప్రభుత్వాల ఇది రామారావు కానీ చంద్రబాబు కానీ విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ టెక్నికల్ ఈ కాలేజీ కోర్సులు అవి పెట్టడం వల్ల ఎక్కువ మంది చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళందరికీ ఇలా ఖాళీగా ఉండేవారు ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మన గ్రామంలో కూడా కుర్రోళ్ళందరూ పోతున్నారు, బాగా చదువుకుంటున్నారు, చక్కగా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక జనరేషన్ ముందుండామని లెక్క మిగతా వాళ్ళకన్నా. మిగతా వాళ్ళలో ఇప్పుడు చదువుకొని పైకి పోతున్నారు. మన 2 గ్రామాల్లో ఒక 2 తరాలకు ముందే బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కింద వాళ్ళకి కొంత ఆదర్శంగా మనం కూడా చదువుకుందాం, మన పిల్లలను కూడా చదువు చెప్పిద్దాం అనేది. అప్పుడు చూస్తే మనకి ఈ చుట్టుపక్కల టంగుటూరు ఒకటి, మన తెల్లబాటు తోటవరం, ఇక్కడే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేటువంటి గ్రామాలు. పక్కన పెద్దకొత్తపల్లి ఉంది, వాళ్ళు ఎంతవరకు ఏంటంటే మైనంపాడు ట్రైనింగ్ పక్కనే మైనంపాడు ఉంది, వాడు 8 చదువుకునేది 10 చదువుకునేది మైనంపాడు పోయి ట్రైనింగ్లో చేరేది. నువ్వు టీచర్ కట్టి ఆ ఊళ్ళో ఉన్నంత టీచర్లు మన జిల్లాలో ఎక్కడ లేరు, మన ఊళ్ళో ఉన్నంత ఇంజనీర్లు ఏ ఊళ్ళో లేరు. అంటే నేను మన 2 ఊళ్ళలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఏ ఊళ్ళో లేరు, ఉన్నారు ఊళ్ళల్లో, కానీ సంఖ్య మనకు ఎక్కువగా ఉన్నారు. నేను ఈ మధ్య ఒకసారి ఎవరో చెప్తుంటే లెక్కేసాం, అమెరికా అయితేవి, యూరప్ అయితేవి, ఆస్ట్రేలియా, మనం దాదాపు మన పిల్లలైతేవి, ఆడపిల్లల పిల్లలైతేవి, మగ పిల్లల పిల్లలైతేవి 150 మంది ఉన్నారు. ఎక్కడ అబ్రాడ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు, అది సంతోషం. కాబట్టి గ్రామానికి కూడా ఉపయోగపడి ఇటువంటి కార్యక్రమం ఏదైనా చేస్తే అది కలకాలం గుర్తుంటుంది, అందరికీ ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో నా అభిప్రాయం నేను వెలిబుచ్చాను. దానికి ఎట్లా చేద్దాం అనేది నలుగురు ఆలోచించి ఎవరి దగ్గరకు పోదాం, మంత్రి దగ్గరకు పోదామా, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకు పోదామా, లేకపోతే నేరుగా అపాయింట్మెంట్ ఎవరన్నా తీసుకోగలిగితే చంద్రబాబు దగ్గరకు పోదామా, ఏమండి మేము ఇట్లా ఇది మాకు నీళ్లు పైన పోతున్నాయి, మాకు ఇప్పించేదానికి మీరు ఏదైనా సహాయం చేయండి, మా వంతు ఏదైనా చేయమంటే కృషి మేము కూడా చేస్తాము కాలంలోకి ఏదన్నా అంటే అది చెప్తే ఏదన్నా మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా ఇంకా మంచి అనుభవాల్ని, అదేవిధంగా రాబోయే కాలంలో మన తరాలకి ఏం కావాలనేది కూడా తెలియజేశారు. మాస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం తాగునీరు, సాగునీరు. తాగునీరు గొల్లపూడి ప్రకాశ్రావు గారు వాళ్ళ వారసులు మన ఊరికి కల్పించారు. సాగునీరుని ఒకటి మనకి ఇబ్బంది లేకుండా తెచ్చుకుంటే మంచి ఉద్దేశం, బాగుంటుంది, మన ఊరు ప్రగతి చెందుతుంది అనేది ఉద్దేశం. అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు మాస్టర్ గారు చెప్పింది బనకచెర్ల, గోదావరి బనకచెర్ల అనుసంధానం ఆయన జీవితాశయం అని చెప్పారు. అంటే ఆయన జీవితాశయం అంటే తన ముఖ్య ఉద్దేశం అంటే మన రాష్ట్రంలో నీరు పారుదల కానీ పొలం అనేది ఉండదన్నాయి. అన్ని గ్రామాలకి సాగునీరు అందిస్తే తద్వారా ప్రగతి చెందుద్ది, మన గ్రోత్ బాగుంటుంది, మన రాష్ట్రం యొక్క ఉద్దేశం. దాన్ని ఉపయోగపెట్టుకోమని మన గ్రామ సమితి సభ్యులందరూ కూడా దాని విషయంలో చాలా పెద్ద టాస్క్ మన మీద పెట్టారు. మనందరం కూడా ఛాలెంజింగ్గా తీసుకొని దీని విషయంలో తప్పనిసరిగా మనకు ఊరికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారని ఆ విధంగా ముందుకు తీసుకొస్తాం. అదే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రకాష్ రావు గారు మన ఊర్లో చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆయన అనుభవాల్ని మన జంట గ్రామాల పుస్తకాలను రాసి మన అనుభవాల్లో ఎంతో మన గ్రామంలో యొక్క ముఖ్య విషయాలు కానీ
మన తరాలు ఉన్న చరిత్ర కానీ రాబోయే తరాలకు కూడా అందించే విధంగా ఏదైతే పుస్తకం రాశారో ఆయన అనుభవాలు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా మాస్టర్ కూడా విజ్ఞానం చదువు అనేది మన గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు. ఎన్ని టెక్నాలజీలు ఎంతమంది ఇప్పుడు గూగుల్లో కంప్యూటర్లో ఫోన్లు వచ్చినా టెక్నాలజీ ఎంత ముందు పుస్తకం అనేది చాలా ముఖ్యమైనది. పుస్తకం చదువుకుంటే చాలా అంత విజ్ఞానం. మనందరం కూడా మన పిల్లలకు కూడా మన పుస్తకం చదివేటట్టు అలవాటు చేస్తారని ఆ విధంగా ఉపయోగపెట్టుకొని ఈ రోజుతో ఒక యజ్ఞ దీక్షలాగా తీసుకుంటారని ఆశిస్తూ మన గ్రామంలోనే మన పుట్టి మంచి చదువులు చదువుకొని ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి చదువుకొని నాబార్డు లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నతోద్యోగం చేసి ప్రజెంట్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్గా ఉండి ఆయన యొక్క సర్వీసుల్ని మన రాష్ట్రానికి అందిస్తూ ఉన్న ఎంతో అయ్యప్రాసాలకు వచ్చి ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాట్రగడ్డ రవీంద్రరావు గారు. ఆయన ట్రైన్ లేట్ అయినా కానీ ఆయన ఎమ్మటే ఒంగోలు వెళ్ళి ఎమ్మటే రెడీ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రేమాభిమానాలు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రేమ గ్రామం అంటే అంత ప్రేమాభిమానాలతో ఆ పుట్టిన వాళ్ళకి అంత ఉంది కాబట్టి మనం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు తీసుకోవచ్చు. మన అందరికి కూడా స్ఫూర్తి రగిలిస్తున్న కాట్రగడ్డ రవీంద్రరావు గారిని ఆయన అనుభవాలని చెప్పవలసిందిగా కోరుచున్నాను. వదిలేసి ఇతర రాష్ట్రాల్లో చదువుకొని ఉద్యోగాలు చేసి చివరికి 2010లో మరలా ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. ఆ వచ్చిన దగ్గర నుంచి మన వాళ్ళు కొంతమంది ఎస్పెషల్లీ నరసింహారావు, సుబ్బారావు వీళ్ళందరూ కూడా నన్ను అరే గుంటూరు వచ్చి గుంటూరులో ఉండరా, గుంటూరులో ఇల్లు కట్టుకోరా అని చెప్పేసి అంటూ ఉండేవాడు. కానీ నేను చెప్పింది ఏంటంటే నేను ఏదో ప్రొఫెషనల్గా చేశాను, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడుతుందో మిగిలిన రైతులకి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందో అనే ఉద్దేశంతో నేను అలా కాదు, నేను హైదరాబాదులో సెటిల్ అవుతాను, కానీ మన ఊరు మన అనేది ఎప్పుడు ఉంటుంది మనకి, నేను తప్పకుండా వస్తుంటాను, తప్పకుండా నాకు చేతైన వరకు చేస్తాను అని చెప్పాను అన్నమాట. గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు, గుంటూరు జిల్లాలో గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు. అందుకనే ఈ మధ్య ఏం చేస్తామంటే గుంటూరు దగ్గర తాడేపల్లి దగ్గర ఒక చిన్న ఇల్లు ఒకటి తీసుకున్నాము. సో అదేంటంటే మనం మామూలుగా అక్కడ హైదరాబాద్లో ఎక్కువగా చలిగా ఉంటుందని చెప్పేసి నవంబర్, డిసెంబర్, జనవరి ఆ 3 నెలలు ఇక్కడ వచ్చి ఉంటామని చెప్పే ఉద్దేశంతో తీసుకున్నాము. కాకపోతే బాగా కంఫర్టబుల్గా ఉంది, రావడానికి పోవడానికి అన్నిటికీ గల అదనమాట. సరే ఏదో తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ తోటి బాగా అసోసియేట్ అయి ఉన్నాను. అసోసియేట్ అయి ఉన్నప్పుడు అనే ఉద్దేశం ఉంది కానీ మొత్తానికి ఏమీ చేయలేకపోయింది, నేను పెద్ద ఎక్కువ చూపించలేదు. ఆ తర్వాత 2020 దగ్గర నుంచి కొంచెం యాక్టివ్గా కొద్దిగా ఉన్నాము. సరే లైబ్రరీ అనేది ఏంటంటే మాకు ఒక అటాచ్మెంటు. చిన్నతనంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఆల్మోస్ట్ బిల్డింగ్ కట్టాము. సో అందరమే ఇక్కడ కూర్చునే వాళ్ళం. అంతకుముందు ఆ పక్కన ఉన్న చెంప చెట్టు కింద కూర్చునే వాళ్ళం. ఎప్పుడు 11:30, 12 దాకా కూర్చొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అన్నాలు తిని మళ్ళీ వచ్చేవాళ్ళం. మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చునేవాళ్ళం. ఎక్కడ ప్యాకాట్ ఆడుకోవడానికి ఇటనే చేస్తాను లేదని చెప్పి అప్పుడు ఇక్కడ ఈ లైబ్రరీ బిల్డింగ్ అనేది అందరం కళాకా పోస్టర్ చేసుకొని మాకందరికీ అప్పట్లో మండా శ్రీనారాయణ గారు, తర్వాత గొల్లపూడి శాశ్వతమంత్రి గారు, వీళ్ళిద్దరు మాకు ఏంటంటే ఆదర్శం. వాళ్ళ ద్వారా మేము ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా మేము కొన్ని విషయాల్లో డిఫర్ అవుతాము. కొన్ని విషయాల్లో డిఫర్ అయినా ఆయన ఏంటంటే మాకు గురువులు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఎస్పెషల్లీ మాతో ఏంటంటే మేము ప్యాకెట్ వేసేటప్పుడు ఏదో మొక్క వేసామనుకో, అంటే ఒకసారి వేసామంటే జోకర్ వేస్తే అలా ఉండేదన్నమాట. సో ఆ విధంగా మా లైఫ్ అప్పుడు అయింది. ఇక తర్వాత నేను వేరే వేరే ప్లేస్లో ఉన్నాం. తర్వాత ఇప్పుడేమో ఇక్కడ చివరికి అనుకున్నాం మన లైబ్రరీ బిల్డింగ్ రెనోవేట్ చేద్దామని చెప్పేసి అదేదో మన శివరామకృష్ణ లీడ్ తీసుకొని మిగిలిన అందరినీ ఇన్వాల్వ్ చేసి దాన్ని బాగు చేసాము. సో దాన్ని మనం సద్వినియోగంగా ఉపయోగించుకోవడానికి మనం ఒక సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేశాము. ఈ సొసైటీని కూడా మనం రిజిస్టర్ చేసుకొని మనకి కొన్ని ప్రయారిటైజ్ చేసుకుని యాక్టివిటీస్ ఏం చేయాలి, ఒకటే కాదు కదా, మనకు చాలా ఉన్నాయి.
ఇప్పుడు కొన్నేమో పిచ్చయ్య నర్సరావు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చెక్ డ్యాములు తర్వాత మన ఇరిగేషన్ ఇవి అన్నీ కూడా చేశారు. కాకపోతే ఏంటంటే మధ్యలో మళ్ళీ కుంటిపడి వేరు కారణాలతో తర్వాత మన సీతారామ పంతులు గారు చెప్పినట్టు మన ఊరిది దాదాపుగా 400 ఎకరాలు మన పొలం అంతా వేరు విధాలకు పోయింది. అందులో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయినండి నేనే. ఎందుకంటే నా పొలం అంతా అక్కడే ఉంది, బస్సు అనుకుంటే దగ్గర అంతా అంటూ పోయింది. ఇప్పుడేదో కొంచెం అక్కడ పక్కన కొంత ఉంటే అది కూడా ఏంటంటే నీరు నిలుస్తుంది, దాంట్లో ఏం వేయడానికి కూడా లేదు. ఆ విధంగా అయిందన్నమాట. అయిపోయింది. మనకేంటంటే మన గ్రామానికి ఉపయోగపడలేదే అని మన బాధ అన్నమాట. మనకు అదే పొందగారు చెప్పినట్టు కొంచెం పైగా ఒక 10 కిలోమీటర్స్ పైన కట్టినట్టయితే మన ఊరేజీ కూడా కవర్ అయ్యేది, మనం కూడా సస్యశామలంగానే ఉండేవాళ్ళు. ఏది మన కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళ లాగానే. సరే ఏనేవో మన లక్కు అంటే మనకు కాకపోతే అంటే వాళ్ళకున్నాయి మనకున్నాయి. మనకేంటంటే అట్లీస్ట్ చదువుకొని బయట ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళేది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, వాటిని మనం చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ఏంటంటే మనం కొన్ని ఐటమ్స్ ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్ ఐటమ్స్ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోదామని చెప్పేసి. కానీ ఒక్కటి మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒక యూనిటీ అనేది ఉండాలి. మనకేంటంటే మన ఊళ్ళో ఇంకా వేరే కాస్ట్లు అంటే రెడ్డి కానీ కాపులు కానీ వీళ్ళంతా ఎవరు లేరు కాబట్టి మనం ఒకే ఇది కమ్యూనిటీ కాబట్టి. రెండోది ఏంటంటే అందరము పీచు బీరకాయ దొడ్డవరం తీసుకో, తెల్లబడి తీసుకో, ఎక్కడన్నా తీసుకో, అన్నీ అదే ఉన్నాయి. అందువలన ఈ పీచు బీరకాయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం బయట నుంచి ఒక యూనిటీగా ఉండి మన విలేజ్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరు చేస్తారు అని చెప్పేది అనుకొని మనం చేసుకోవడం బాగుంటుందని నా అభిప్రాయం. అదే తప్పనిసరిగా అండి. రవీంద్రరావు గారు ఏదైతే మావయ్య చెప్పినట్టు యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా సరే యూనిటీ ఉన్నప్పుడు ఏదైనా సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మావయ్య చెప్పినట్టు నాకు కూడా గొళ్ళకమ్మలో 5.5 ఎకరం పోయింది మాది కూడా. కానీ మన పొలం పోయినా మిగతా వాళ్ళకు ఉపయోగపడితే అది మంచిదే అనే ఉద్దేశం. అంటే మనం నష్టపోయినా ఇతరులకు ఉపయోగపడితే మంచిదనే ఉద్దేశం. ఆ విధంగా మనం అందరం యొక్క ఆలోచన ఆ విధంగా ఉండాలన్న ఉద్దేశం మావయ్య చెప్పడం కూడా. సో ఆయన అనుభవాల్ని, ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామంలోనే పుట్టి అదేవిధంగా వ్యవసాయ విద్య చదువుకొని వ్యవసాయ ఉన్నత విశ్వవిద్యాలయంలో చదువుకొని మన యొక్క ప్రభుత్వ ఉద్యోగం చాలా ఉన్నత స్థాయిలో ఆయన పరిపాలన గావించి, ఉదాహరణ చెప్పాలంటే చలిచెంబ పిచ్చయ్య గారు మన ఊరిలో, ఆయనకి ఎప్పుడు ఎవరు మాట్లాడినా ముందు మన ఊరిలో ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మన విషయాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. ఆయన విషయం చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఉద్యోగం చేసేటప్పుడు మాకు పెద్దవాళ్ళు కొంతమంది చెప్పారు, ఆయనకి ఎప్పుడైనా సాయంత్రంప్పుడు ఆయన వేరుశనగ విత్తనాలు ఆయన గూడెం నిండా ఆయన ఆఫీసులో అన్నీ ఉండేవి. ఏదైనా తినాలనిపించినప్పుడు అవి తెప్పించుకుంటే ఆయన అడిగేవాడు ఎవడు లేడు. ఆయన ఆఫీసర్ పెద్ద ఆయన, మరి ఆయన అడిగితే కాదనే దేవుళ్ళు ఉండరు. కానీ ఆయనకి అనిపించినా సరే ఈవినింగ్ టైంలో బయట నుంచి ఆ 10 రూపాయలు ఇచ్చి అవి తెప్పించుకొని తినే పరిస్థితి. అటువంటి ఉన్నత ఆశయం కలిగిన చలిచెంబ పిచ్చయ్య గారు అన్నమాట. అటువంటి ఉన్నత ఆశయం ప్లస్ అదేవిధంగా గ్రామ వికాస సభ్యులుగా రవీంద్ర మావయ్య వాళ్ళు మిగతా పెద్దలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆశయాల్ని మన గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు నిరంతరం తప్పించేవాళ్ళు. అటువంటి చలిచెంబ పిచ్చయ్య గారిని, ఆయన యొక్క అనుభవాల్ని, ఆలోచనల్ని మాకు భవిష్యత్తు యొక్క స్ఫూర్తి అయిన కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇటువంటి సభల్లో ఎప్పుడు మాట్లాడినా నా రోల్ ఏంటంటే చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ధన్యవాద తీర్మానాలు పెట్టమని చెప్తారు. అందుకంటే ఎక్కువ మాట్లాడితే గొడవ అయిపోతుందని నన్ను ఏం మాట్లాడినిచ్చేవాళ్ళు కనుక అందుకని ఇంకా వేరే ఎవరన్నా. ఈ ఊర్లో పుట్టినందుకు ఒక ఆడపిల్లగా నేను చాలా గర్వపడతాను. ఇది మా ఊరు వచ్చినప్పుడు మా ఊరే స్పెషల్, మా ఊరే గ్రేట్ అని చెప్తాను.
దానికి కారణం కూడా సైన్స్ మాస్టర్ గారు చెప్పినట్టు ఒక 3 తరాల ముందు ఉంది మన ఊరు. ఎడ్యుకేషన్ కానీ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మేమందరం శివరామకృష్ణ నేను తగాలు పెట్టుకునేవాళ్ళం ఎదుటోళ్ళతోటి. మా ఊర్లో ఐఐటి చదివారు, ఆ రోజుల్లోనే IIT చేశారు. చదువు గొప్పతనమే, చదువు ఉంటే అన్నీ వస్తాయని ఒక ఉదాహరణకి మన ఊరే ఉదాహరణ. మన ఊరు వాళ్ళందరూ కలిసి మన ఊరిని ఇంకా అభివృద్ధి చెందించాలి, మన ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి, వ్యవసాయకంగా ఆర్థికంగా వనరులన్నీ సమకూర్చుకోవాలి. అందరి ఆశీస్సులతోటి అందరి సహకారంతో రవీంద్రమావయ్య చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి ఏకతాటి మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఆర్థికంగా ఎన్నున్నా కూడా యూనిటీ లేనిది ఏది జరగదు. ఒక్క యూనిటీ యూనివర్సల్, అది ఏదైనా సాధించవచ్చు యూనిటీ ఉంటే. నా అభిప్రాయం తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, యూనిటీ లేకే మన ఊరు ఇంకా వెనకబడి ఉందని నేను అనుకుంటున్నాను. యూనిటీ ఉంటే ఏదైనా సాధించగలిగే వనరులు ఉన్నాయి, మనకు సహకారం అందించే మన చదువుకొని ముందుకు పోయిన మనుషులు ఉన్నారు. వాళ్ళని సహకారం తీసుకొని మనం ఎంతైనా ముందుకు పోవచ్చు అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, సంచారకి అందరికీ ధన్యవాదాలు. టాస్క్ ఒక మహిళ నడిపింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ స్థితి యొక్క పవర్ ఏదైతే ఉందో తగ్గేదే లేదు అని చూడగరా. ఆ టాస్క్ ప్రకారంగా స్త్రీ శక్తి అనేది చాలా గొప్పది. స్త్రీ లేనిది పురుష జన్మ లేదు. స్త్రీ అటువంటి గొప్పతనం ఉంది, పురుషులు కూడా లేరు, సృష్టే లేదు. అది కరెక్ట్. సో ఆ విధంగా ఇంకెవరైనా మిగతా వాళ్ళు శ్రీదేవి, రమాదేవి, ఇంకెవరైనా మాట్లాడే ప్రతి మాట్లాడచ్చు. అదేవిధంగా ఇటు సినిమా అదే రాజేశ్వరరావు అన్న, రామచంద్రరావు అన్నయ్య ప్రతిదీ అందించాలంటే ఓకే. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మన గ్రామ పెద్దలు, నా సోదరీమణులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ప్రపంచంలో గురువులు అంటే నాకు కొంచెం గొంతు ప్రస్తుతమైంది. గురువులు ప్రపంచంలో తల్లి ఫస్ట్ గురువు అయితే ఆ తర్వాత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దేది, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి అభివృద్ధి బాటలు వేసేది తల్లి, తర్వాత గురువు. సో నాకు చదువు చెప్పినటువంటి నా గురువులందరికీ నేను ఈ స్థానంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మన ఊరి గురించి అంటే చిన్నప్పటి నుంచి హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి అంటే చిన్న నా అనుభవాలు చెప్తున్నా. దొడ్డవరం ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఈ బ్యాచ్ మొత్తం అందరం వెళ్ళేవాళ్ళం. దొడ్డవరంలో మురళి, మోహను, జ్యోతి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. డామినేషన్ అనమాట తెల్లవాడవాళ్ళం అంటే. ఇంకా వాళ్ళతోటి తెల్లవాడు గొప్ప కాదు, మా దొడ్డవరం గొప్ప అని వాళ్ళు. మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది, మా ఊర్లో బ్యాంక్ ఉంది అనేవాళ్ళు వాళ్ళు. మా ఊర్లో మా నాన్న ఫస్ట్ హాస్పిటల్ కట్టించాడు. తెల్లవాడిది హై స్కూల్, దొడ్డవరం కాదు. ఈ విధంగా అందరం అసలు ఒకటే కాంపిటీషన్ అనమాట. ఊరు గురించి చిన్నప్పటి నుంచే ఒక ఆ భావం చిన్నప్పటి నుంచే మనసులో అందరికీ మా ఊరు గొప్ప, మేము అంటే మన ఇండివిజువాలిటీ కంటే కూడా ఊరు గురించి చాలా గొప్పగా ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. అది చిన్నప్పటి నుంచే మనసులో పడిపోయింది. సో ఆ విధంగా మాకనే కాదు ఊర్లో పెరిగిన అందరికీ ఆ భావజాలం అనేది అభివృద్ధి చెందింది. సో అందువల్లే మనం అన్ని ఊర్ల కంటే కూడా మన ఊరు మనము
అనే ఐక్యత అంటే తను ఇందాక ఐక్యత కొంచెం తగ్గింది అంటుంది, కానీ నాకైతే అట్లా అనిపించదు. అందరం ఐక్యతగానే ఉంటాం. ఇంకా మిగతా ఊర్లతో పోలిస్తే మన ఊరిలో అసలు గొడవలు కానీ అంటే కొన్ని రాజకీయాలు కానీ ఇలాంటివి చాలా తక్కువ. దాదాపుగా అందరం ఐకమత్యంగా చిన్న చిన్న ఇష్యూలు కుటుంబాల్లో కూడా ఉంటాయి. అవి నార్మల్, అలాంటివి చిన్న చిన్న లైట్ తీసుకోవచ్చు. మనందరం ఒక బాటలో ఉండి ఒక యూనిటీగా ఉండి పెద్దల మాటలను అనుసరిస్తూ మంచిగా మన ఊరు గురించి అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ మనమందరము శాయశక్తిలా తప్పకుండా కృషి చేద్దాం. అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. గణమాతాజీ చెప్పినట్టు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దవాళ్ళు. అటువంటి గురువులకి దైవంగా అంత ఇంపార్టెన్స్ ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములు కానీ ఒక అక్కచెల్లి కానీ ఆలోచనలు ఒక విధంగా ఉండకపోవచ్చు. అంటే కుటుంబాల్లో అభిప్రాయాలు ఒక విధంగా ఉండొచ్చు. ఒక కుటుంబం ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒక అన్న ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒక తమ్ముడు ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ అభిప్రాయాలు వేరే వేరేగా ఉన్నంత మాత్రాన కుటుంబం అభివృద్ధిని ఎవరు కోరుకోరని కాదు. అదేవిధంగా గ్రామంలో కూడా మన పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇతర రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రామాభివృద్ధి, గ్రామ వికాసం. దానికోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ముందుకి తీసుకెళ్లాలని కన్మాత యొక్క ఉద్దేశం. అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాం. అదేవిధంగా ఇంకెవరైనా ఆ గొల్లపూడి వీరేంద్ర గారిని తన యొక్క అనుభవాల్ని మన యొక్క సభ్యులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారి గురించి మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆయన కష్టపడి చదువుకొని గొల్లపూడి ప్రకాశ్రావు గారి అనుభవాల్ని, ఆయన ఆలోచనలు తీసుకొని అదేవిధంగా మన ఊరంటే ప్రేమతోటి త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకి సమాజానికి ఒక మంచి పౌరులుగా అందించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో విద్యా సంస్థలు నడపబడుతున్నాయి. ఆ విధంగా ఇంకా ఎంతోమంది పౌరులకి సమాజానికి అందించాలని, అదేవిధంగా ఎంతోమంది మనుషులకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశయంతో ముందుకు తీసుకెళ్తున్నారు కృష్ణవేణి త్రివేణి విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థల డైరెక్టర్ గారైనా అదేవిధంగా మన యొక్క ఇంతకుముందు మాస్టర్ గారు బత్తిన సీతారామయ్య గారు చెప్పారు, తాగునీరు సాగునీరు అనేది చాలా ముఖ్య ఉద్దేశం అని. అంటే తాగునీరు ఉండాలి, సాగునీరు ఉంటే అభివృద్ధి చెందుద్దని. అదేవిధంగా దొడ్డవరంలో కొన్ని శ్మశానంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మన తెల్లబాడికి తాగునీరు వసతి కల్పించి ఎంతోమంది దాహార్తిని తీరుస్తున్న మన గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. స్తుతిస్తూ గ్రామ వికాస సమితి సభ్యులకి, వేదికపై ఉన్నటువంటి పితృ సమానులు, గురువులు, మా అందరికీ చిన్ననాటి నుంచి ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలు వీరంతా కూడా వాళ్ళందరికీ ముందుగా నమస్సుల్ని తెలియజేస్తూ, వాళ్ళందరూ చేసినటువంటి శ్రమని కృషిని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం మేము. తెల్లవాడు దొడ్డవరం 2 గ్రామాలు మాకు ఒకేషన్కి తప్పనిసరిగా సెలవులు ఇస్తున్నారంటే 2 రోజులు ముందుగానే అన్నీ సర్దుకొని ఊర్లో వచ్చి ఉండేటువంటి విడిది ప్రదేశాలు మాకు. మా అమ్మమ్మ గారి ఊరు దొడ్డవరం, మా నాన్నగారి ఊరు తెల్లబాడు. ఈ 2 జంట గ్రామాలు. చెంచారావు మాట్లాడుతున్నాడంటేనే, వాడు పిలుస్తున్నాడంటేనే నాకు కొద్ది భయంగానే అనిపించింది. చేయాల్సిందంతా చేస్తాడు. చాలా ఈ ఊర్లో ఆడతా పాడతా చేయాల్సినటువంటి చిలిపి పనులు, చిల్లర పనులు అన్నీ చేసుకుంటూ
ఎదుగుతూ పెరిగిన వాళ్ళం మేము. అందరూ కూడా దాదాపుగా ఉన్న వాళ్ళలో సగం మంది గుంటూరులో మా ఇంట్లో మా నానమ్మ ఆధ్వర్యంలో ఆమె గైడ్గా వాళ్ళందరికీ పెట్టి చదువుకున్నటువంటి విద్యార్థులే చాలా ఎక్కువ మంది ఉన్నాం మేమందరం కూడా. ఇక చిన్నప్పటి నుంచి ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా మా ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొనేది. చెక్ డ్యామ్ అప్పుడైతే మేమందరం చేసిన పనులు ఏంటంటే ఆ గుంటూరు నుంచి ఈ జరిగే సన్మాన కార్యక్రమాలు వీటన్నిటికీ నరసింహరావు బాబాయ్, అలాగే పిచ్చయ్య బాబాయ్, రవీంద్ర మావయ్య వీళ్ళందరూ చేస్తున్నటువంటి దాంట్లో చూస్తూ మేము దండలను అక్కడి నుంచి తీసుకురావడం, ఆ దండలను మోసుకురావడం. ఇక మన ఊర్లో అప్పుడు సౌకర్యాలు ఎలా ఉండేవి మీకు తెలుసు. ఇప్పుడు ఏదైనా సరే ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి. అప్పుడు అలా కాకుండా అంటే కార్యక్రమాల్లో ఎలా పాలు పంచుకోవాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచే మా ఇంట్లో చూసి నేర్చుకొని పెరిగినటువంటి వాళ్ళం. ఏదైనా సరే ఈ 2 ఊర్లు మూలంగానే వీటి ద్వారా మేము నేర్చుకున్నది చాలా ఉంది. ఈరోజు ఈ స్థితిలో ఈ స్థాయిలో అంటే ఎక్కడున్నాం అనేటువంటి దాన్ని వదిలేస్తే ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఊర్లు ఈ తెల్లబాడు, దొడ్డవరం మా జంట గ్రామాలు అంటాం. ఈ గ్రామాలకి మా కుటుంబం కానీ మేమందరం కానీ మా స్నేహితులు కానీ అందరం చాలా రుణపడి ఉన్నాం. ఈ లైబ్రరీ మరలా పునఃప్రారంభం అవటం చాలా సంతోషం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు చినిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటిది దాంట్లోనే అర్థమంతా ఉంది. ఒక గ్రంథం యొక్క పుస్తకం యొక్క 100 మంది స్నేహితులతో సమానం ఒక పుస్తకం. ఒక కొత్త పుస్తకాన్ని చదివితే మనలో మళ్ళీ కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. మరి దానికి మళ్ళా పూర్వ వైభవం రావాలని చెప్పి అలాగే గ్రామ వికాస సమితి తరఫున ఏ మంచి కార్యక్రమాలు మన జంట గ్రామాలకి ఏర్పాటు చేసినా వాటన్నిటిలో కూడా పాలు పంచుకోవటానికి మా కుటుంబం, అలాగే మాకు 2-3 ట్రస్టులు ఉన్నాయి. అంటే ఇక్కడ దీంట్లో నేను ఇందాక పెదనాన్న గోపాలకృష్ణ పెదనాన్న అంటుండగానే మీరు వివాదాలలో లేనటువంటి ఏ మంచి కార్యక్రమాన్ని ఈ ఊళ్ళలో ఏర్పాటు చేసినా వాటన్నిటికీ ముందుండి చేయటం కోసం మేమందరం ఉన్నాం. మాకు 3 ట్రస్టులు ఉన్నాయి మా ఫ్రెండ్స్కి కానీ మా అందరికీ. ఒకటి నానమ్మ చారిటబుల్ ట్రస్ట్, అలాగే వీర నిలయం అని మేము కొత్తగా పెట్టుకున్నటువంటి ఇంకో ట్రస్టు, హితా ఫౌండేషన్ అనేటువంటి 3 ట్రస్టులు. ఇట్లు అంటే స్నేహితులందరం కలిసింది దీంట్లో ఉన్నటువంటి. వీటి ద్వారా కొన్ని కార్యక్రమాలు అన్నీ ఊళ్ళో చేసాం. గ్రామ వికాస సమితి వివాదాలతో సంబంధం లేకుండా మంచి కార్యక్రమాలు జనరల్గా అసలు ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరు వివాదాల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళందరినీ చూస్తేనే మీ అందరికీ తెలిసింది వివాదం అనగానే దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు ఏమున్నా అందరం కలిసి చేయడానికి మా తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రంథాలయం మరలా పూర్వ వైభవాన్ని పొందాలని చెప్పి దానికి అన్నీ సమకూరాలని, తర్వాత తరానికి జ్ఞానాన్ని అందించేటువంటి దేవాలయంగా ఈ గ్రంథాలయం వెలుగొందాలని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా పాల్గొన్న అందరికీ పెద్దలకి నమస్తే, పిల్లలకి శుభాశీస్. అంటే నాలాంటి వాళ్ళకంటే ఈ వయసులో ఉన్న మాకు తెలిసిన తర్వాత తరంలో ఉన్నప్పటి నుంచి మన ఇప్పటి తరం వరకు కొంతమందిని గుర్తు చేసుకోవడం అవసరం. మనకు తెలిసి మొదటి తరంగా చెప్పిన వాళ్ళలో పరుచూరి వీరయ్య గారు పెద్ద మనుషులు, తర్వాత మధ్యపెట్టి వెంకటరామయ్య గారు, పరుచూరి రామయ్య రామస్వామి వాళ్ళ సోదరులు పరుచూరి బజారు గారు, ఇక్కడ పరుచూరి జగ్గయ్య గారు వారి సోదరుడు శేషయ్య గారు, దొడ్డవరంలో చలిచిన కోటయ్య గారు, వీళ్ళ పేర్లు చెప్తుంటారు. వాళ్ళు యువజనులుగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి కొన్ని సౌకర్యాలు ఏర్పరిచారు. అదేంటంటే మంచినీరు బావి తోవటము ఇలాంటివి. తర్వాత గ్రామంలో ఒకసారి తిండి బట్ట కొరవ తీరిన తర్వాత మనం ఆలోచించేది ఏంటంటే భగవంతుని గురించి ఆలోచిస్తాం ఆధ్యాత్మికంగా. అందుకని రామాలయం నిర్మించారు. అది చాలా గొప్ప విషయంగా చెప్తుండేవారు. ఆ తర్వాత తరంలో బయటికి పోయి చదువుకోవటం ప్రారంభమైంది. అందులో ప్రముఖులు ఎవరంటే యనమల రామకృష్ణయ్య, ఆయనకి విరోధి భర్త రాజకీయ విరోధి చాసం శేషయ్య, రామకృష్ణయ్య గారి అనంగు మిత్రులు ఇక్కడ గొల్పూడి శేషయ్య గారు, పాలేటి నరసింహారావు, నాదెళ్ల వెంకటేశ్వర్లు, తోటవరంలో విప్లవం నడుస్తుంటాడు కాటగడ్డ సుబ్బారావు, అది సెకండ్ బ్యాచ్. కోటయ్య పంతులు ఒకరు ముఖ్యంగా, ఎవరు
ఆ బ్యాచ్ అన్నమాట. వాళ్ళే మొట్టమొదటిగా వెళ్ళి ట్రైనింగ్గా చదువుకొని ఆ పెద్దవాళ్ళకి కొంచెం ఆ పెద్దవాళ్ళని ప్రశ్నించే తత్వం లేనప్పుడు వీళ్ళ బ్యాచ్ వచ్చిన తర్వాతే వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దానికి కారణం ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్ప్రెడ్ కావటం అది. ఆ తర్వాత తరంలో మాకు ముఖ్యులు ఎవరంటే పరుచూరి అనంతయ్య గారు, పండా వెంకటేశ్వర గారు, యనమల అనంతయ్య గారు, ఆయన సోదరుడు చౌదరి నాదెళ్ళ వెంకటప్ప గారు, తర్వాత పివి సుబ్బారావు. అది ఒక ఏజ్ గ్రూపు. మాకు పాలేటి సుబ్బారావు ముఖ్యంగా మేము 9వ తరగతిలో చేరిన తర్వాత మమ్మల్ని ఆ గ్రూప్లోకి రానిచ్చేవాళ్ళు. అంటే మెచ్యూర్ అయినట్టు లెక్క అన్నమాట. బయట పెట్టేవాడు, మేము ఎక్కడో ప్యాకెట్ ఆడుతుంది చేస్తుండేవాళ్ళం. ఈ సుబ్బారావు భయపెట్టేవాడు, పాలేటి సుబ్బారావు. ప్యాకెట్ ఆడితే తత్తాను వాళ్ళని కొడతాను ఆయన ప్యాకెట్ ఆడేవాళ్ళని సహించలేడు. అనంతయ్య గారు ప్యాకెట్ ఆడు, కానీ ప్యాకెట్ ఆడినా పర్వాలేదు అన్నట్టుగా ఉండేవాడు. అందువల్ల మేము అక్కడ ఇక్కడ ఆడుతుండేవాళ్ళం ప్యాకెట్. అది అలా జరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు ప్యాకెట్ అది ఇది ఎంటర్టైన్మెంట్ కాకుండా గ్రామానికి ఏదైనా చేయండి రా అని చెప్పని ముఖ్యంగా యనమల అనంతయ్య గారు, పాలేటి సుబ్బారావు, పివి సుబ్బారావు వాళ్ళకంటే వయసు తక్కువ వాళ్ళంటే నేను, నరసింహారావు, మా బ్యాచ్ వాళ్ళని, తర్వాత వీళ్ళు వచ్చి చేరారు. ఒక 20 మంది కూడాము. మమ్మల్ని అందరినీ కలిపి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని ప్రోత్సహించారు. ఆ సందర్భంలో గుంటూరులో పరుచూరి శేషగిరిరావు వివాహం జరిగింది. కొంతమంది గుర్తుంటుంది. ఆ వివాహం తర్వాత రాత్రి 10:10 అయిపోయింది. భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన విడిది హాల్లో అనంతయ్య గారు అందరినీ పిలిపించి ఈ గ్రామంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి అని ఒక మీటింగ్ పెట్టి తీర్మానాలు చేపించి ఒక కమిటీని వేసి దాన్ని నడిపించడానికి నరసింహారావుని ఆయన పేరు చెప్పాడు. తర్వాత అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఖమ్మం జిల్లాలో టైపింగ్ అది ఉంటుంది కదా, జరిగే విషయాలన్నీ నువ్వు అందరికి కమ్యూనికేట్ చేయమని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించాడు. ఆ రోజుల్లో నేను అన్ని టైప్ చేసి లెటర్స్ అవి పంపుతుండేవాడిని. చాలామందికి చేరినాయి, ఉన్నాయో పోయినాయో తెలియదు. నా దగ్గరైతే ఇప్పుడేం లేవు. ఆ తర్వాత మొట్టమొదటి ఇరిగేషన్ ప్రారంభం చేయాలనుకుంది ఎక్కడంటే గుళ్ళకమ్మ మీద లిఫ్ట్ పెట్టి శ్మశానం వరకు నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ నేలబారున కిందకు పారించాలనేది ఒరిజినల్ ఐడియా అండి. అయితే ఫీజు ఏదో కట్టి మేము సర్వే చేయించాం 2000-3000 ఖర్చు పెట్టి. వాళ్ళు అప్పుడు ₹1,50,00,000 అవుతుంది లిఫ్ట్ స్కీము. ఎందుకంటే గుళ్ళకమ్మ చాలా దిగువ ఉంది, నీరు పైకి తీసుకురావాలి, మళ్ళీ వెళ్ళాలి, మినిమం ₹1,50,00,000 అవుతుంది అన్నారు. కలెక్టర్ 1,50,00,000 అయితే అంత పెద్ద స్కీమ్ మేము చేయలేము, మీరు ఏదైనా చిన్న లిఫ్ట్లు కానీ చెక్ డ్యామ్లు కానీ పెట్టుకుంటే మేము సహాయం చేస్తామని చెప్పారు. గుళ్ళకమ్మ నుంచి ₹1,00,00,000 తక్కువలో లిఫ్ట్ పెట్టే అవకాశం లేదు అని అంతకుముందు లిఫ్ట్ పెట్టిన నారి లక్ష్మారెడ్డి అని మాతో చదువుకున్నాడు అంకప్పై పంతుల బడిలో. ఆయన చెప్పాడు, ఆ లిఫ్ట్ పెట్టించాము, ఎవరు డబ్బులు లేదు, నేను పొలం అమ్మేసాను, దివాళ తీసి వెళ్ళిపోతున్నాను మూలమూరు సైడ్ అని చెప్పాను. అందుకని అంత పెద్ద ప్రయత్నం చేయలేమనే ఉద్దేశంతో వేరే సర్వీస్ చేపించి ఇక్కడ దొడ్డవరంలో ఒక ఇరిగేషన్ ఇంజనీర్ ఉండేవాడు, లైన్ మ్యాన్ లక్ష్మీనారాయణ గారు అని దక్షిణ బజార్ ఉండేవాడు. ఆయనతో చేపించి ఈ వాగులో అయితే ఈ చెక్ డ్యామ్ ఏర్పడుతుందనే దీనికి వచ్చారు. అలా ఆ ప్రాజెక్ట్స్ అటు వదిలేసి చెక్ డ్యామ్ మొదలుపెట్టి చేయటం జరిగింది 4-5 సంవత్సరాల్లో. ఆ చెక్ డ్యామ్ 10/10/1989లో ఇనాగరేట్ చేసాము. అది ఇందాక మీరు వీడియో చూశారు. ఆ చెక్ డ్యామ్ ప్రకాష్ రావు చెప్పడం నరసింహారావు నేను చేశారని చెప్తున్నాడు. మెయిన్గా సార్ చేసింది. దానికి వెనకాల చాలామంది తెర వెనక డైరెక్టర్స్, ఆ పైన తెర మీద కనపడేది మేము అనమాట, కేకలేసేది, తిట్లేనేది. వెనకాల చాలామంది ఉన్నారు. దానికి ముఖ్యం ఫోర్స్ యనమల అనంతయ్య గారు, పాలేటి సుబ్బారావు, పరుచూరి వెంకట సుబ్బారావు. పాలేటి సుబ్బారావు గారు అక్కడే కూర్చుంటుండేవాళ్ళం ఇవన్నీ రాకముందు. వాళ్ళు అప్పుడు నరసింహారావు గారు ఇల్లు లేదు, అక్కడ చిన్న పూరిపాక షెడ్ ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళం. అక్కడ ప్రారంభమైంది. తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత ఆయన ఈ కార్యక్రమాలకు దూరం అయిపోయాడు. అనంతయ్య గారు చాలా దూరం అయిపోయింది, కానీ మేము కమ్యూనికేట్ చేస్తున్నాం రెగ్యులర్గా. సో ఆయన బ్యాకింగ్ తోటే ఎంతో జరిగింది. ఆ చెక్ డ్యామ్ కానీ మేము చేసిన కార్యక్రమంలో మెయిన్ రోల్ క్రెడిట్ అనంతయ్య గారికి పోతుంది. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ బావిదేవి ఇచ్చాడు కదా, ఆయన పేరు పీస్ ఆయన వడ్డీ పీస్ ఆయన మూరబైన
వల్లెపు ఆ వల్లెపు పీస్ ఆయన, పండా కాళిదాసు, చల్చం చౌదరి, శరాబంది ఇక్కడ, తర్వాత సుబ్బారావు, మల్పి సుబ్బారావు గారు. వీటన్నిటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ మేజర్ ఫోర్స్ నాదెల్ల వెంకటేశ్వర గారు. దొడ్డవరంలోనేమో మునవ వెంకటేశ్వర్లు, పండా రామయ్య, చల్చం అంజయ్య, మునవ సుబ్బారావు, వీళ్ళు 4-5 ముఖ్యులు అన్నారు. వాళ్ళందరూ ఇక్కడ మేము కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నది మేము తిరుగుతూ అది ఇది చేస్తుండేవాళ్ళం. అందువల్ల ఏంటంటే మేము చేసాం అనుకుంటున్నారు. మేము చేసింది కాదు అది. దానికి వెనకాల ఒక బలమైన టీం ఉంది. ఆ టీం మొత్తానికి బాధ్యులు యనమల అనంతయ్య గారు. కానీ యనమల అనంతయ్య గారికి కూడా అది ఇది చెప్తారు కదా, రాజేశ్వరరావు అంటే ఏదో ఒకటి చెప్తారు. అలాగా అట్లా అభిప్రాయం ఇందాక ఎవరో చెప్పారు కదా, కుటుంబంలోనే అభిప్రాయ భేదాలు వస్తాయని. అట్లనే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఏదైతే అది సక్సెస్ అయింది, బాగానే జరిగింది. కొంతకాలం తర్వాత అది మరుగున పడింది. కాలానికి కూడా ఇంకా పైన వాటర్ లేకపోవడం, ముందు మనం వాటర్ తెచ్చి ఇన్ని ఎకరాలు ఇరిగేట్ చేస్తుంటే బయట వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడు మా ఊరు నుంచి నీళ్లు పోతున్నాయి, వాళ్ళు వాడకుండా వాళ్ళు చెక్ డ్యాములు కట్టుకొని తర్వాత వర్షాలు లేక అది మూలపడిపోయింది సంభవం. అందువల్ల మా గ్రూప్కి, మా ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్లో 10 మంది, మేము ఒక 5-6 మాకు అందరికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఈ ట్రైమూర్తి మూర్తులు అనమాట. యనమల అనంతయ్య, పాలేటి సుబ్బారావు, పివి సుబ్బారావు. అన్ఫార్చునేట్లీ అనంతయ్య గారు లేరు, సుబ్బారావు లేదు. ఇంప్లిమెంట్ చేసిన కాళిదాస్ కానీ, ఆ పీసాన్ కానీ వాళ్ళు లేరు. ఈ కార్యక్రమాల్లో మాకంటే బాగా వయసులో పెద్దవాళ్ళైనా మమ్మల్ని ప్రోత్సహించి అండదండలు, కొన్ని సహాయ సహకారాలు చేసిన వాళ్ళు ముఖ్యంగా గొల్లపూడి శాస్త్రి గారు, పంతులు, తర్వాత పండా శ్రీనారాయణ గారు. ఈ నిర్మాణం కూడా మేము కొంత డబ్బు వసూలు చేసి ఇచ్చాము. ఒక రహస్యం ఏంటంటే ఆయన కొంత డబ్బు పెట్టాడు ఎవరికి తెలియకుండా, వాళ్ళ పిల్లలకు తెలుసలేదు, ఇంట్లో కూడా చెప్పడు. ఆయన చేసేది ఎవరికి చెప్పేవాడు కాదు. కానీ మాతో చాలా సోషలైజ్గా ఉండేవాడు. సో దాంట్లో ఇంకా ఎక్కువ సహాయం చేసింది ఎవరంటే చల్చం సుబ్బారావు గారు. ఆయన త్యాగల్ షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్గా ఉండేవాడు. మేము పోయి పెద్దపెచ్చి మాకు పంపించండి 4 నెలలు ఇక్కడ అవసరం అంటే ఆయన పెయిడ్ లీవ్ ఇచ్చి పంపించాడు. వీడు ఇక్కడ పనిచేశాడు పాపం, అక్కడ జీతం తీసుకున్నాడు తెలియదు. అట్లా చాలామంది సహకరించారు అనేక విధాలుగా. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో నుంచి మంచి సహకారం వచ్చింది. 2 లక్షలు వసూలు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 2 లక్షలు కాదు, 10 లక్షలు కావాలన్నా రాజేశ్వరరావు లాంటి వాళ్ళు, వీరేంద్ర లాంటి వాళ్ళు ఇవ్వగలరు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీరేంద్ర 10 లక్షలు ఇస్తానని కానీ ఎవరో ఒకరు లేకపోతే రాజేశ్వరరావు ఏదో ఒక భిన్నాభిప్రాయం వస్తుందన్నమాట. ఆయన ఏం ఇచ్చేది నేను ఇవ్వను, నేను ఇవ్వను కానీ ఆయన జడగొడతాను ఖచ్చితంగా. అది జరుగుతుంది. మాకు అప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒక స్టూడెంట్ ఉన్నాడు. మేమంతా ఒకే మాట మీద ఉండేవాళ్ళని. ప్యాకాట ఆడుకునే విషయం దగ్గర నుంచి ఏ చేసినా ఒకే మాట ఉండేది. అనంతయ్య గారు పాలేటి సుబ్బారావు కేకేశారు అనుకో, ఇంకా దానికి ఎదురు చెప్పేది ఉండదు అనమాట. ఆర్గ్యూ చేసేవాళ్ళం, పోట్లాడుకున్నట్టుగా చాలా విషయాలు విభజించేవాళ్ళం. కానీ డూ దిస్ అంటే ఇంకా డూ దిస్ ఎందుకనేది లేకుండా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఆ ప్యాకాట విషయంలో ఇప్పుడు ఈ పబ్లిక్ ప్లేస్లో ఆడుకొని ఉంటలేదని మేము అంకప్పై పంతులు గారి బడి అద్దె పైకి మేము కనపడతాం కానీ బ్లేమ్ కూడా మాకే వచ్చింది, పేరు కూడా మాకే వచ్చింది. వెనకాల ఎవరి గురించి చరిత్ర తెలియదు, చెప్పుకోవాలి. అందరికంటే శ్రమ పడింది దిగుని వెనకాల ఉన్నాడు చూడు, లేదు నిలబడ్డాడు ఒకసారి, చాలా శ్రమ పడ్డాడు. ఆ 4 నెలలే కాకుండా తర్వాత కూడా అనేక సార్లు ఆ సొంత టైము డబ్బు ఖర్చు పెట్టి ఆ ఇంజనీర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి, ఇప్పుడు నేను నర్సరావు పిటిషన్ పెట్టాం కానీ వాళ్ళ చుట్టూ పర్సూ చేసే ఇది ఉండదు కదా మామూలుగా. వీడు అట్లా కాదు, ఒక నెయ్యో లేకపోతే పెరుగో ఏదో ఒకటి తీసుకునేది నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. చాలాసార్లు తీసుకెళ్ళి మేడంకి ఇచ్చేవాడు. మేడంకి ఇచ్చి మరి తెలబడండి అని వచ్చినప్పుడు కేకలేస్తున్నాడు, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఆ పెరుగు చాలా బాగుందని మళ్ళీ నెక్స్ట్ వాటి తీసుకుని ఆయన కేకలేసేది. వీర్రాజు చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు రాజమండ్రి. ఆయనకి భయం ఏం చేయాలన్నా, ఈయనేమో ఇంటికి పోయేదాను ఆమెతో మాట్లాడి ఆమెతోటి గొడవ పెట్టించేవాడు. ఇంకా ఆయన గొడవ లేక వెంకటరాయను మాకు తగాద పెట్టబాకు నీళ్ళు ఇస్తానని ఇచ్చేవాడు. అట్లా బాగా చేశాడు పని. విద్య తక్కువైనా చిన్న ఉద్యోగం అయినా కూడాను గ్రామానికి చేయాలి అనేతోటి మన వాళ్ళు ఎవరు అడిగినా
వచ్చేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి ఎన్విరాన్మెంట్ అది ఇది అని చెప్తున్నాడు. ఆయన ఆ రోజుల్లోనే ప్రతి ఇంటికి 2 కొబ్బరి మొక్కలు తెచ్చి ఇచ్చాడు. కొన్ని ఇళ్ళలో ఇప్పటికీ ఉన్నాయన్నమాట. సో అట్లా చాలామంది ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చాలా సహాయం చేస్తేనే ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి. అందువల్ల ఇప్పుడు మేము మానేసాము, రిటైర్ అయిపోయాము. అంతా ఇక 7-8 సంవత్సరాల క్రితం ప్రారంభించాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి ఉండింది. ఇప్పుడు మీరు కొంతమంది ముందుకు వచ్చారు, ఇప్పుడు యువకులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి మేము ఎక్కడైతే వదిలేసామో అక్కడ మొదలుపెట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే మాకు ఏదైనా సలహాలు సూచనలు మాకు చేయగలిగి ఉంటే చేస్తూ ఉంటాం. అదర్వైజ్ హ్యాండింగ్ ఓవర్ అనమాట. ఈ నెక్స్ట్ తరానికి మా తరం నుంచి అయితే హ్యాండ్ ఓవర్ అనమాట. హ్యాండ్ ఓవర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి పేరు రాలేదు. అంటే ఎక్కడో ఉండేవాడు బాంబేలో, ఇప్పుడు రామారావు ఉన్నాడు ఎక్కడో ఉండేవాడు మామూలుగా. అట్లా వాళ్ళకి వీలయ్యేది కాదు అందరం నుంచి. కానీ మోరల్ సపోర్ట్ బ్యాకింగ్ ఉండేదన్నమాట. వాళ్ళకున్న పద్యాలతోటి ఎవరికొరకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మా కొలీగ్ వస్తున్నాడు అట్లా చాలామంది ఐక్యంగా సపోర్ట్ చేసి ఐక్యంగా పనిచేసి కొంత ఏదో చేయగలిగాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అదే స్ఫూర్తితోటి అదే బాటలో ఏకీకృతంగా అభివృద్ధికి అందరూ కలిసి వస్తే గ్రామానికి ఉపయోగపడుతుందనేది నా వ్యక్తిగత ఉద్దేశం. దీని మీద ఏదైనా అనుమానాలు ఉన్నా ప్రశ్నలు ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. ఎంతో తొందరగా ఫిజికల్గా డిసీజ్ అయితే ప్రతి వాళ్ళతో మాకు ఆ చనువు ఉండి డిమాండ్ చేసేవాళ్ళం అనమాట. మాకంటే వయసులో పెద్దవాళ్ళని కూడా మీరు చేయాలి ఇది అని. అట్లా ఆ సందర్భంతో నేను ప్రకాశ్రావు గారిని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అది అంతకంటే అది చాలా మాట్లాడాను, చాలా ఎక్కువ మాట్లాడాను. సురేష్ నువ్వేమైనా మాట్లాడతావా? నీ మాట వినాలని అందరూ తాతాలు అంటున్నారు. సురేష్, సంచము సురేష్, హలో. సంచం సురేష్ ఏదైనా విషయాలు చెప్పండి. అందరినీ కలవటం బాగా సంతోషకరమైన విషయం. గ్రామ వికాస్ సమితి తరఫున ఈ లైబ్రరీని పునరుద్ధరించడం బాగా మంచిదని భావిస్తున్నాను. ఇంకా లైబ్రరీ తరఫున గ్రామ వికాస్ సమితి తరఫున భవిష్యత్తులో కూడా మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు, మన పెద్దల ఆశీస్సులు మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటా వాళ్ళు కూడా బాగా కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని విషయాలు ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం వింటున్నప్పుడు మనకి గతంలో ఏం జరిగింది, వాళ్ళ ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు దాని వెనకాల ఎవరున్నారో అవన్నీ కూడా మనకి ఈరోజు తెలిసినాయి. అదేవిధంగా ఈ గ్రామ వికాస సమితి పునరుద్ధరణ, అదేవిధంగా లైబ్రరీ పునరుద్ధరణ సందర్భంగా ఎలా జరిగింది? ఇది గుడి అక్కడ బస్సుల హాస్పిటల్లో ఇక్కడ అంత హడావుడిగా ఉంటుందని కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఈరోజు ఆ కార్యక్రమం వలన జరిగిన విచారకరమైన అందువలన రాలేకపోయారట్టుంది. ఏదేమైనా ఇచ్చేసి గ్రంథాలయం ప్రారంభోత్సవానికి జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్కరు పిలిచిన వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సరే, మా మీద అభిమానం కొద్దీ వాళ్ళ కోరికను మన్నించి ఒక పాట పాడదామని ఆలోచనతో ఉన్నాను.
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు గుండెలోని కోరికలన్నలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు నింగిలోని అందలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ రఘు. సో ఇప్పుడు తదుపరి కార్యక్రమం మన యొక్క అర్జుడు అగన్నా నేను అనుకుంటా ఇచ్చాను అక్షంతలు ఇచ్చారా? అక్షంతలు అక్షంతలు ఇచ్చాను. వెంకటరావు పెద్ద పిచ్చి కాదు. ఇంకెవరు వచ్చారు కదా. ఓకే అండి, చాలా సంతోషం. ఇది సత్కరించుకోవడం అనేది చాలా ఆనందకర విషయం. అందరూ కూడా మీరందరూ కూడా ఉత్సాహంతో చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళని గౌరవించడం అన్నమాట. కాకపోతే ఒక ఇదేంటంటే అందరూ చప్పట్లు కొట్టాలి, వాళ్ళు గౌరవించుకుంటున్నాం మనం. అది రమాదేవి శ్రీదేవి రండి, వాళ్ళ మన సమేతం గారిని సన్మానించండి. చాలా సంతోషం. చాలా మంది ఉన్నారు, బిగ్గరగా చప్పట్లు కొట్టడం తప్పులేదు.
చాలా ఆనందకర విషయం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఒక్క వర్డ్ అయినా ఏదైనా మనకు ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అనమాట. మన ఉద్దేశం అది. అక్కడ రమా అవి సర్వే జన నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. ఎటు మల్లు ఎదురు మల్లు ఎదురు ఉన్నం కోటేశ్వరరావు గారికి మన వాళ్ళు సత్కారం చేయడం జరుగుతూ ఉంది. అడుగమ్మా, నువ్వు అడుగు. ఓకే, ఏమన్నా మాట్లాడతారా? చెప్పండి. ఆయన గొల్లపూడి ప్రకాశం గారు, శివరామకృష్ణ, తెల్లబాడు, దొడారం అందరూ బాగుండాలా. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చినా ఇంకొక రూపంలో వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించే అవకాశం. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిన నీకడ ఇష్ట క్రియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకము దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. దక్షిణముతో మహాగణపతిగా మారావు, భక్తుల మొరలాల్చి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండముని బొత్సలో దాచి లంబోదరుడము వైనావు. శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనాము. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక. యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళను మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు జాతి తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామ అంటే చాలు మనసులో నిలుస్తుంది అత్త అంటే చాలు మన ఆదరణ లభిస్తుంది ఆంటీ అంకుల్లోనే ఆ మాధుర్యం ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలో నువ్వు సంబోధించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడే తందుకు నువ్వు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా ఆట పడు కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతురు మరవలేవు తమలోని తాము తనితేనే చదువుతాడు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము ప్రపంచాన మేధావులు మన భాషను మెచ్చిన పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగినారు ఆంధ్రులమై మనమంతా ముసుగును తగిలిస్తున్నాము అభివృద్ధికి ఉండాలి మింగే హక్కు అభివృద్ధికి ఉండాలి మింగే హక్కు కానీ భాష ఆచారాలను మింగేయద్దు తల్లిదండ్రి నేర్పినట్టి తెలుగు భాషరా తెలుగు మాట్లాడే తండ్రు నీవు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలదనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నిండి తీద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా ఓకే అండి మరి మీ అందరూ కూడా ఇలా కలగా కూర్చోవడం కాదు కానీ చప్పట్లతో మాకు ఎంకరేజ్ ఇస్తే జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి మోసేది నవమాసాలేరా నీ తల్లి మౌనాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆరునా తలకు
ఓకే అండి మరి రొక్కన వస్తుందా? ఎవరు వస్తున్నారా? నేను బావాల్సిందే. భాస్కర్ ఆడున్నాడంట. చక్రీ పంపించానా? చక్రీ కలుస్తానే ఉన్నాం మనం సుబ్బావు. ఓకే అండి మరి వాళ్ళని ఆహ్వానిస్తూ ఎలా పాపం అందరు ఇక్కడ పట్టుకుని కూర్చున్నారు. ఏం చెప్తున్నారు? అసలే నేను నిదానంగా వచ్చాను. అక్కడ రోడ్డు కానీ బాగుంది కానీ నాకు ఆకలి మధ్యలో టిఫిన్ చేయడానికి వెళ్ళాను. అయినా నాకు ప్రకాశ్ వాళ్ళగా కాడొచ్చారు. బాగున్నారు అందరూ. ఓకే నెక్స్ట్ ప్రకాశ్